నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, నిజంగా చెప్పాలంటే మనందరికీ రోమాలు నిక్కబడుచుకునేలా చేసే ఇద్దరు రియల్ లైఫ్ హీరోల కథల గురించి మాట్లాడుకోబోతున్నాం. శారీరక లోపాలను చిత్తుచేసి తమ రంగాల్లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఇద్దరు ధీర మహిళల ఇన్స్పైరింగ్ జర్నీని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. శారీరక పరిమితులు మనిషిలోని అజేయమైన స్ఫూర్తిని నిజంగా ఆపగలవా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఈ విశ్లేషణకు అసలైన మూలమిదే. ఎందుకంటే మన సంకల్పాన్నే ఒక ఆయుధంగా మార్చుకుని పట్టుదల పెట్టుబడిగా పెడితే చాలు, వైకల్యం అనేది తోకుముడుచుకుని పారిపోవాల్సిందే. ఆత్మవిశ్వాసం ముందు ఎంతటి విజయమైనా సరే వంగి సలాం కొడుతుంది. ఈ మాటలు అక్షరాల నిజమని నిరూపించిన మన మొదటి రియల్ లైఫ్ ఫైటర్ గురించి ఇప్పుడు చూద్దాం. మొదటి విభాగం, విజనరీ లీడర్ ప్రాంజల్ పాటిల్ గారి ప్రయాణం. మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్ నుంచి వచ్చి పరిపాలనా రంగాన్ని ఆమె ఎలా జయించారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాంజల్ గారి ప్రయాణం చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. 6 ఏళ్ల వయసు. అవును, కేవలం 6 ఏళ్ల పసిప్రాయంలోనే ఆమె కంటిచూపు పూర్తిగా పోయింది. అసలు ప్రపంచమంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని ఆ వయస్సులో అదెంత పెద్ద చీకటో మనం అర్థం చేసుకోవచ్చు. కాని విశేషమేంటంటే కలెక్టర్ కావాలన్న ఆమె కలకు ఆ చీకటి ఏమాత్రం అడ్డుపడలేదు. అస్సలు వెనక్కి తగ్గకుండా ఆ అంధత్వాన్ని జయించి తన లక్ష్యం వైపు దూసుకెళ్లారు. ఇక్కడ మనం 124 అనే ఒక అంకె గురించి మాట్లాడుకోవాలి. 124. వినడానికి ఇది మామూలు నంబర్లాగానే అనిపించవచ్చు కదా, కాని కాదు. ఇది ఒక అకుంఠిత దీక్షకు నిరువెత్తు సాక్ష్యం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడే అత్యంత కఠినమైన 2017 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రాంజల్ సాధించిన ఆల్ ఇండియా ర్యాంకిది. శారీరక వైకల్యం అనేది ఒక మనిషి మేధస్సుకుగానీ ప్రతిభకుగానీ ఏమాత్రం బ్రేకులు వెయ్యలేదని ఆమె ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పారు. ఆ తర్వాతేమైందో తెలుసా? 2018లో కేరళలోని ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్గా ప్రాంజల్ పాటిల్ గారు సగర్వంగా బాధ్యతలు చేపట్టారు. అలా భారతదేశపు మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్ అధికారినిగా చరిత్ర సృష్టించారు. మైండ్ బ్లాక్ అయ్యే అచీవ్మెంట్ కదూ ఇది. మన సంకల్పం గట్టిదైతే ఎలాంటి ఆటంకాలైనా చిన్నబోతాయని చెప్పడానికి ఆమె జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఇక రెండో విభాగం, డాన్సింగ్ లెజెండ్ సుధాచంద్రన్ గారి గురించి. కళారంగాన్ని ఆమె ఎలా జయించారన్నది ఇప్పుడు చూద్దాం. ప్రాంజల్ పాటిల్ గారి జర్నీలాగానే సుధాచంద్రన్ గారి ప్రయాణం కూడా అంతే అసాధారణమైనది, అలాగే గుండెల్ని పిండేసెంత భావోద్వేగమైనది కూడా. ఆమె జీవితం చాలా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఊహించని ఒక పెను విషాదం. 17 ఏళ్ల వయసు, నాట్యరంగంలో అద్భుతాలు సృష్టించాలని ఎన్నో రంగుల కలలు కంటున్న సమయం. సరిగ్గా అప్పుడే ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం. ఆ యాక్సిడెంట్లో సుధాచంద్రన్ గారు తన కుడికాలును పోగొట్టుకున్నారు. అసలు ఒక నృత్య కళాకారినికి కాలు కోల్పోవడమంటే ప్రాణం పోయినట్లే లెక్కతదా. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆవిడ కథ అక్కడతో ముగిసిపోలేదు. జైపూర్లోని డాక్టర్లు ఆమెకు ఒక కృత్రిమ కాలును అమర్చారు. జైపూర్ ఫుట్ అంటారు కదా, అదే అన్నమాట. దీని కేవలం ఒక మెడికల్ ట్రీట్మెంట్ అని మనం అనలేము. భయంకరమైన విషాదం నుంచి భయమెరుగని పోరాటం వైపు ఆమె వేసిన తొలి అడుగు ఇది. సుధాచంద్రన్ గారి అంతులేని ఆత్మవిశ్వాసానికి పడిన ఒక సరికొత్త పునాది ఇది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. అదే కృత్రిమ కాలుతో రక్తం కారుతున్నా సరే లెక్క చేయకుండా భరతనాట్యాన్ని మళ్లీ ప్రాక్టీస్ చేశారు. సడలని ఆత్మవిశ్వాసంతో యావత్ భారతదేశాన్ని అబ్బురపరిచారు. ఎన్నో అద్భుతమైన స్టేజ్ షోలిచ్చి అందరిచేత స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. వైకల్యమున్న ఎంతోమందికి కాదు సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఆమె ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా నిలిచిపోయారు. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. అన్స్టాపబుల్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ రెసిలియన్స్. ఆ ఇద్దరూ సాధించిన విజయాల వెనుకున్న విశ్వవ్యాప్తమైన ఆత్మబలం గురించి ఇప్పుడు ఫైనల్గా అనలైజ్ చేద్దాం. ఒక్కసారి ఈ ఇద్దరి ప్రయాణాలను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఇక్కడొక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఒకవైపు ప్రాంజల్ పాటిల్ గారు అంధత్వాన్ని జయించి ఒక అడ్మినిస్ట్రేటివ్ లీడర్గా ఇంటెలెక్చువల్ అంటే మేధోపరమైన విజయం సాధించారు. మరోవైపు సుధాచంద్రన్ గారు శారీరక వైకల్యాన్ని అధిగమించి ఒక ఆర్టిస్టిక్ లెజెండ్గా ఎదిగారు. రంగమేదైనా సరే, సమస్య శారీరకమైనదైనా లేదా మేధోపరమైనదైనా మనలో అచంచలమైన దృఢ సంకల్పం ఉంటే చాలు, ఏ రంగంలోనైనా సరే అద్భుతాలు సృష్టించవచ్చు అని వీళ్ళిద్దరి కథలు చాలా క్లియర్గా ప్రూవ్ చేస్తున్నాయి. అవును కదా?
ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవలసిన అసలైన సారాంశం ఒకటుంది. అదే మనసా వాచా కర్మణ. అంటే మనసుతో ఒక లక్ష్యాన్ని బలంగా కోరుకోవడం, మాటతో దానికి కట్టుబడి ఉండటం, దానికి తగ్గట్టుగా ఆచరణలో పెట్టడం. ఈ మూడు కలగలిపి మధ్యలో ఏ కష్టం వచ్చినా సరే గివప్ ఇవ్వకుండా నిరంతరం శ్రమిస్తే ఈ ప్రపంచంలో అసాధ్యమనేది ఏదీ లేదు. ఏ శారీరక వైకల్యమూ అసలు ఒక అడ్డంకే కాదు. ఈ సింపుల్ కాని పవర్ఫుల్ సీక్రెట్నే ఈ ఇద్దరు స్ఫూర్తిమూర్తులు మనకు తమ జీవితాల ద్వారా నిరూపించారు. ఇక ముగించే ముందు మనందరం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. ఈ మహిళలిద్దరూ వైకల్యమనేది కేవలం ఒక భ్రమ మాత్రమే, అది మన విజయానికి అడ్డంకి కానే కాదు అని అంత స్ట్రాంగ్గా నిరూపించినప్పుడు మరి మన లక్ష్యాలను చేరుకోవడానికి నిజంగా మనల్ని ఆపుతున్నదేంటి? ప్రారంభంలో మనం అనుకున్నట్లుగా మన సంకల్పాన్ని గనక ఆయుధంగా మలుచుకోగలిగితే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కాబట్టి మన పరిమితులను దాటి ఆలోచిద్దాం. ఈ విశ్లేషణ మీకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.